నందిగామ పట్టణం మున్సిపల్ కార్యాలయం ఆవరణ ముందు గత 10 రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలంటూ మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మెకు పట్టణ తెదేపా కౌన్సిలర్లు మరియు తెదేపా నేతల బృందంతో కలిసి సంఘీభావం తెలియజేసి వారి జీవనోపాధి కోసం నిత్యావసర సరుకుల కిట్లను మున్సిపల్ కార్మికులకు అందజేసిన మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య. పారిశుద్ధ్య కార్మికులు మన జీవితంలో ఒక భాగం. వారు ఒక్కరోజు పని చేయకపోయినా ఎక్కడికక్కడ పారిశుద్ధ్యం లోపించి అంతా మురికితో నిండిపోతుందన్నారు. ఏ వ్యక్తి ఆసక్తి చూపనటువంటి పనులను అంటే చెత్తను తీసివేయడం, దుర్గంధాన్ని తొలగించడం వంటి పనులను పారిశుద్ధ్య కార్మికులు చేస్తారు. నిజంగా వారికి పాదాభివందనం. పారిశుద్ధ్య కార్మికులు దైవ సమానులు. గత 10 రోజులుగా వారి హక్కుల కోసం కుటుంబాలను వదిలి రోడ్డుపై సమ్మె చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వంలో కనీస చలనం లేదని కొనియాడారు. నమస్కారం. ఏదైతే మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు గత 10 రోజులుగా చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా మేము తెలుగుదేశం పార్టీ నందిగామ నియోజకవర్గం వాళ్ళు తెలియజేస్తున్నామండి. మన జీవితంలో నిత్యం వాళ్ళు ఒక భాగం అండి. వాళ్ళు ఏ విధంగా ఒక్కరోజు పని చేయకపోతే మొత్తం రాష్ట్రం అంతా కూడా మురికితో నిండిపోద్ది, కంపుతో నిండిపోద్ది. కానీ ఎటువంటి వాళ్ళు కూడా చేయని పనులు వీళ్ళు వాళ్ళ చేతులతో తీస్తారు. చెత్తని మురికి కాలంలో నుంచి తీస్తారు. నిజంగా వాళ్ళు దైవంతో సమానం. వాళ్ళ పాదాలకు మనం మొక్కాలి. మరి అటువంటి వాళ్ళు వాళ్ళ పోరాటాల కోసం గత 10 రోజులుగా పోరాటం చేస్తూ వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తుంటే కనీస స్పందన లేదు ఈ ప్రభుత్వంలో. అదేవిధంగా గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఇలానే వాళ్ళు సభ్యులు చేస్తే ప్రభుత్వాలు పిలిచి చర్చలు జరిపేవాళ్ళు, వాళ్ళకి సానుకూలంగా స్పందించేవాళ్ళు. కానీ ఈరోజు అటువంటి వాతావరణం ఈ రాష్ట్రంలో లేదండి. వాళ్ళని గాలికి వదిలేశారు. వాళ్ళ హక్కుల్ని కనీసం పట్టించుకోవట్లేదు, చర్చలు జరపట్లేదు. అదేవిధంగా 10 రోజులైనా కూడా కనీసం సానుకూలంగా స్పందించట్లేదు. బలవంతంగా ఏదైతే వాళ్ళు పనులు చేస్తున్నారో వాళ్ళని వేరే వాళ్ళ చేత చేపించాలని చెప్పి నిన్న వాలంటీర్స్ చేత కూడా రంగంలోకి దింపడం జరిగింది. చాలా అమానుష్యం. తప్పకుండా ప్రభుత్వం వెంటనే స్పందించాలి. వాళ్ళు ఏదైతే హక్కులు వాళ్ళ డిమాండ్స్ ఉన్నాయో రెగ్యులరైజేషన్ చేయాలి, పెన్షన్ ఇవ్వాలి. మరి కొంతమంది పెన్షన్ అయినా కూడా వాళ్ళకి బెనిఫిట్స్ ఇంకా రావట్లేదండి. ఆన్లైన్లో చూస్తే ఇంకా మీరు రిటైర్ అవ్వలేదని చెప్తున్నారు. వాళ్ళు వాస్తవికంగా వాళ్ళు రిటైర్ అయ్యారు, బెనిఫిట్స్ రావట్లేదు. అదేవిధంగా వాళ్ళకి డిమాండ్స్ ఉన్నాయి, స్కీమ్స్ అందట్లేదు, గవర్నమెంట్ స్కీమ్స్. ఇవన్నీ కూడా వాళ్ళకి రావాలని మేము పూర్తిగా వాళ్ళకి మద్దతు తెలియజేస్తున్నాం. తప్పకుండా రానున్నది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే. ఆ అధికారంలోకి వచ్చాక తప్పకుండా వాళ్ళకి మేము సానుకూలంగా స్పందిస్తామని, ఈరోజు వాళ్ళ డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో తప్పకుండా అధిష్టాన దృష్టికి తీసుకెళ్తామని నేను తెలియజేసుకుంటూ, గత 10 రోజులుగా వీళ్ళకి పండగలు లేవు, ఏమీ లేవండి. అందరూ కూడా బిలో పావర్టీ లైన్ వాళ్లే ఉంటారు మాక్సిమం శానిటేషన్ వర్కర్స్ అందరూ కూడా. అటువంటి వాళ్ళు ఒక్క రోజు కూడా వాళ్ళకి కూలీ రాకపోతే చాలా దారుణంగా ఉంటుంది వాళ్ళ పరిస్థితి. ఈ రోజు తెలుగుదేశం పార్టీ దృష్టిలో పెట్టుకుని ఇక్కడ నందిగామ టౌన్ కౌన్సిలర్స్ కానీ పార్టీ వాళ్ళు కానీ వాళ్ళకి ఒక సరుకుల కిట్ అందజేస్తున్నామండి. ఆ లిస్ట్ తర్వాత చెప్తాము. నేను మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను. తప్పకుండా ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని, వాళ్ళ డిమాండ్స్ ని పరిష్కరించాలని, అదేవిధంగా రానున్న తెలుగుదేశం పార్టీయే, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాళ్ళకి తప్పకుండా సానుకూలంగా స్పందిస్తుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.